హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మంచిగా నార్త్ ఫేస్లో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK కట్టినటువంటి 4 BHK ఇండిపెండెంట్ హౌస్, హెచ్ఎండి అప్రూవల్ కలిగినటువంటి ఫైనల్ అప్రూవల్ ఉన్నటువంటి ఒక మంచి సీసీ రోడ్లు ఉన్నటువంటి ఒక మంచి వెంచర్లో మనకి ఒక మంచి G+1 ఇండిపెండెంట్ నార్త్ ఫేస్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ బిల్డర్ అయితే మనతో ఉన్నారు. మా సార్ నేమ్ వచ్చేసి సాయి కిరణ్ గారు. మనకి సాయి కిరణ్ గారి ద్వారా మనం ఈ హౌస్ మొత్తం చూసేసి ఈ హౌస్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్ గా సార్ని అడిగైతే తెలుసుకుందాం. ఇక పూర్తిగా హౌస్ వీడియో చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా మేము ముందుకి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను. మీకు త్వరగా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంటాయి. ఇక ఇదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా మీరు కాల్ చేసినా పర్వాలేదు, వాట్సాప్లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. ఇక లేట్ చేయకుండా మనం హౌస్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. మీది లాస్ట్ వీడియో కూడా మేము వెస్ట్ ఫేస్ G+1 విత్ పెంట్ హౌస్ అయితే మేము చేయడం జరిగింది. సో మీకు మీ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి, మేము చూసాము. అలాగే మంచి ప్లానింగ్ తోటి అయితే మీరు ఈ హౌస్ ని కూడా డిజైన్ చేశారు. సో మీరు ఇప్పుడు హౌస్ చూడండి, మంచి బ్యూటిఫుల్ గా ఎలివేషన్ మొత్తం చూడండి. నార్త్ ఫేసింగ్ లో మనకి G+1 మనకి పైన సన్ రూఫ్ కూడా మంచిగా సన్ రూఫ్ లాగా మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ, మంచి ప్రీమియం లుక్, మంచి ఏదో కలర్లుగా డిజైన్ చేయకుండా ఒక డీసెంట్ కలర్స్ తోటి అయితే హౌస్ డిజైన్ చేశారు. ఇంకా సార్ ఈ హౌస్ మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో దీన్ని ఎంత స్క్వేర్ ఫీట్ లో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ G+1? ఇది మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. ఇది నార్త్ ఫేసింగ్ మనకి. ఓకే. మనకి 2500 SFT వస్తుంది అరౌండ్ మన కన్స్ట్రక్షన్ ఏరియా. ఓకే. కింద మనకి 2 BHK హౌస్ ఉంటుంది, పైన కూడా 2 BHK ఉంటుంది. ఓకే. మనకి 2500 స్క్వేర్ ఫీట్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దాని లోపలికి వెళ్ళి మనం హౌస్ అయితే చూసేద్దాం. చూసారా కానీ మనం పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి ఈజీగా ఒక ఫార్చునర్ కానీ ఇన్నోవా కానీ ఈజీగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గానే మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. మంచి ఇక్కడ పార్కింగ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు విత్ LED లైట్స్ తోటి మంచి డిజైన్ చేసి మనకైతే కట్టారు. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది కాబట్టి మంచి వెల్ ప్లానింగ్ తోటి చేశారు. చాలా అంటే చాలా ప్లానింగ్. మీరు ఎవ్రీథింగ్ క్లియర్ గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత డైరెక్ట్ బిల్డర్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి సార్ ఓనర్ కి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు దీనికి బోర్ కనెక్షన్ అనేది ఎన్ని ఫీట్లు మనకి చేశారు సార్? మనము ఈ బిల్డింగ్ కి మనకి 480 వరకు వెళ్ళింది. మనం ప్రీవియస్ చెప్పినట్టు మాక్సిమం ఎక్కడ వరకు వెళ్తే అంత వరకు వెళ్తాము. ఓకే. ఇది కొంచెం ఎక్కువ వెళ్ళింది కాబట్టి మనం ఇది మాక్సిమం 480 వరకు వెళ్ళింది, మనం అక్కడ వరకు వేసాం అన్నమాట. ఓకే. వాటర్ ట్యాంక్ సంప్ కెపాసిటీ ఎంత ఇచ్చారు? ఇది కూడా ఆల్మోస్ట్ అంతే 6000 చేంజ్ ఉన్నది. ఓకే. మనం ఏంటంటే రింగులు కాకుండా స్లాబ్ వేసి మనం ట్యాంక్ లాగా కట్టేస్తాం. ఓకే. మీకు కంపల్సరీ మనం ఏ కన్స్ట్రక్షన్ చేసినా మన ప్రాపర్టీస్ లో ఏదైనా మినిమం 5000 లీటర్స్ అయితే పట్టేటట్టు డిజైన్ చేస్తాం. ఓకే. ఓకే. మోర్ దెన్ ఎందుకంటే మనం ఇవాళ రేపు కొన్ని ఏరియాలలో వాటర్ ప్రాబ్లం వస్తుంది, మనం ఇక్కడ కూడా చెప్పలేము. అంటే ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రెసెంట్, కాకపోతే మనం సేఫ్ సైడ్ అనేది మనం రేపు ఇబ్బంది పడకుండా అయితే ట్యాంక్ కెపాసిటీ అనేది ఎక్కువ పెట్టేస్తాం. ఓకే. ఓకే. సరే సార్, అయితే ఇది మనకి మెయిన్ డోర్ గురించి కొంచెం చెప్తారా? ఇది మెయిన్ డోర్ వచ్చి మొత్తం టేక్ వుడ్ అండి. ఓకే. మనకి గ్లాస్ డిజైనింగ్ మన కలర్స్ కాకుండా ఇచ్చింగ్ చేపించి అంటే ప్లెయిన్ గా సింపుల్ గా ఉంటుంది గ్లాస్ వచ్చేసి. మన రెగ్యులర్ గా అందరు ఏంటంటే ఈ విండోస్ ఓపెన్ చేసేటట్టు పెడతారు. మనం ఎందుకంటే జనరల్ గా ఎవరు ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఎవరు మెయిన్ డోర్ దగ్గర ఓపెన్ చేయట్లేదు. సో ఎందుకు మనము అలాగా లుక్ వైజ్ కూడా మంచిగా ఉంటుందని మనం డైరెక్ట్ గ్లాస్ ఫిక్సింగ్ చేస్తాం. ఓకే. ఓకే. మనకి టైల్స్ పార్కింగ్ చూస్తే టైల్స్ మొత్తం సరౌండింగ్స్ ఎలివేషన్ విత్ గోల్డ్ కలర్ బేడింగ్. మనం ఇప్పుడు హౌస్ లో ఉన్నటువంటి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సార్ ఇప్పుడు మనకి కింద టైల్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన కస్టమర్స్ కి?
ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యేది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ కాబట్టి డోర్ కూడా మెయిన్ డోర్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఓకే. ప్లస్ ఈస్ట్ కూడా ఒక డోర్ అయితే ఉంటుంది. ఓకే. ఇటు సైడ్ మనకి బాల్కనీ 3 feet బాల్కనీ కూడా ఉంటుంది. అటు లాస్ట్ కి వచ్చి మనకి వాష్ ఏరియా ఉంటుంది. ఓకే. ఇక హాల్ స్పేస్ లో మనకి 3 feet గల్లీ ప్రొవైడ్ చేశారు. అవును, వాష్ ఏరియా కూడా లోపల వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైల్స్ మంచి ప్రీమియం లుక్, చాలా అంటే చాలా మంచి లుక్ తోటి ఉన్నాయి సార్. టైల్స్ కూడా మీకు గ్లాసీ లుక్ మంచిగా క్వాలిటీ, మనకి మీడియం క్వాలిటీ ఆ టైప్ లోనే ఉంటుంది. ఓకే. మీకు చూస్తే మనం వచ్చి మార్బుల్ లుక్ రావడం ఆ టైప్ లో టైల్స్ అనేది సెలెక్ట్ చేసాం. దీనిలో రకరకాలు ఉంటాయి. వైట్ అనేది జనరల్ గా అందరికి ఇష్టపడతారు కాబట్టి కొంచెం మనం అనేది వైట్ లో వెళ్ళాం. అదే మిక్సింగ్ చూసారు. ఇది మనకి సైజ్ అండి, ఇది హాల్ సైజ్ ఎంత ఉందండి? ఇది వచ్చి మనకి అరౌండ్ 16 feet లెంత్ ఉంటుంది. ఇలా వచ్చి 11 feet ఉంటుంది. ఓకే. ఓకే. మనకి ఇక్కడ టీవీ సెక్షన్, ఇక్కడ మనకి టీవీ యూనిట్, ర్యాక్స్, కొన్ని ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా. మనకి వాళ్ళు ఇంటీరియర్స్ ఏమన్నా చేయించుకుంటే, ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు మంచి కబోర్డ్స్ మంచి గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుని కూడా అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక మన ప్లానింగ్ ని బట్టి అనమాట. ఇక్కడ చూసారుగా మనకి ఇక్కడ మనకి ఈజీగా మనకి మంచి పెద్ద సోఫా అయితే మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ మనకి నార్త్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ మనకి సోఫాలు పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా విత్ ఫాల్ సీలింగ్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేశారు. ఇక మనం ఇక్కడ నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారుగా సేమ్ మనకి యాజ్ యూజువల్ గా మంచి ప్లానింగ్ అండి. మనకి రూమ్ సైజులు కూడా మంచి వచ్చేలాగా డిజైన్ చేశారు సార్. ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ పూజ రూమ్ పక్కనే మనకి వాస్తు ప్రకారంగా మనకు కొంచెం స్పేస్ వదిలేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి మంచిగా గ్రానైట్ ఫినిషింగ్ తోటి గ్రిల్స్, యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తో చేశారు. మనకి అలాగే సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కూడా ఇక్కడ సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. మనకి బయట వెంటిలేషన్ కోసమైనా బయటకి మనకి 1.5 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ గల్లీలోకి వెళ్ళడానికైనా మనకి ఇక్కడ సౌత్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేస్ 2 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సార్, ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంత సార్? ఇది 11/10.5 ఉంటుంది సార్. ఓకే, 11/10.5 ఉంటుంది. ఓకే, 10.5 అంటే అప్రాక్సిమేట్లీ 10 feet 11 inches ఏముంది, అరౌండ్ 11/11 అనుకోండి. ఓకే. ఓకే, 11/11, ఒక 1 or 2 inches డిఫరెన్స్ తో. ఇంకా ఇది చూసుకున్నట్లయితే సేమ్ మనకి మంచిగా వైట్ కలర్ పెయింటింగ్ తోటి మంచిగా ప్రీమియం ఏషియన్ పెయింట్స్ మనకు చూసి డబుల్ కోటింగ్ తోటి చేసేసారు. మనకి పైన కూడా చూస్తున్నారుగా ఎల్ఈడి లైట్స్ మనకి విత్ మనకి ఫాల్ సీలింగ్ తోటి డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బీరువా సెక్షన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మనకి కబోర్డ్స్ చేయించుకున్నా కూడా బ్యూటిఫుల్ గా మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్, మెయిన్ వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మంచిగా ప్రీమియం లుక్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. బాత్రూమ్ సైజ్ ఎంత ఉంది సార్? ఇది 5 x 5.5 ఉంటుంది సార్. ఇది 5 x 5.5 మంచి సైజ్. బాత్రూమ్ కూడా మంచి మనకి స్పేషియస్ గానే ఉంది. ఇక మనకు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఎంటర్ అయిపోతాం. ఇక్కడికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా మంచిగా వెస్టర్న్ కమోడ్, ఇండియన్ కమోడ్ సార్? అన్ని వెస్టర్న్ ఉంటాయి సార్, మొత్తం వెస్టర్న్ కమోడ్ తోటే. ఇక ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇవ్వండి చూస్తున్నారుగా మంచిగా లైట్ ఎల్ఈడి లైట్స్ తోటి సేమ్ యాజ్ యూజువల్ గా మనకి గ్రిల్ ఫిట్టింగ్ తోటి మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ ఎంత సార్? ఇది ఇప్పుడు దీనికి ఒక 1/2 feet డిఫరెన్స్ ఉంటుంది. 1/2 feet. ఓకే, మీకు అరౌండ్ అది కూడా 11/11 ఒక కొంచెం నియర్ బై అటు ఇటుగా ఉంటాయి. 11. ఓకే. ఓకే, 10.5 మనకి. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ లో నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి చూసేసారు. పైన ఉన్నటువంటి 2 BHK మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ అంతా యాంటీ స్కిడ్ గ్రానైట్స్ అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి స్టెప్స్ కి కూడా గ్రానైట్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం పైకి వెళ్ళి చూసేద్దాం హౌస్. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి నార్త్ ఫేస్ 2 BHK మనకి మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్కనీ స్పేస్ అండి. మంచి చాలా స్పేషియస్ గా ఉంది. మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇక్కడ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి స్టీల్ రైలింగ్ తోటి మనకి మంచి సైజ్ ఉన్నటువంటి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారు. మంచి ప్రీమియం లకు చూస్తున్నారుగా. మనకి ఆ కనిపించేది వచ్చేసి MBSR కాలేజ్ అండి. ఆ MBSR కాలేజ్ కానుకున్నటువంటి ఇది HMDA వెంచర్. HMDAలో మంచి ఫుల్ రెసిడెన్షియల్లో మంచి హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి.
మంచి ఏరియాలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. చూస్తున్నారా, ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో మనం మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాం. ఇది వచ్చేసరికి మనకి మొత్తం ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఫుల్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారు. ఇక మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇది వచ్చేసరికి హాల్. చూస్తున్నారు కండి, హాల్ చాలా అంటే చాలా స్పేషియస్ గా చాలా పెద్దగా అయితే ఉంది. మంచి ప్లానింగ్ తోటి కింద ఉన్న దానికన్నా పైన ఇంకా మంచిగా కింద ఇక్కడ పార్కింగ్ లేదు కాబట్టి మంచి స్పేషియస్ గా హాల్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారుగా, మనకి యాజ్ యూజువల్ గా మనకి లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ సెక్షన్, టీవీ పాయింట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. విత్ మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారుగా. మనకి ఫాల్ సీలింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాల్లో మనకి ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. దాని పక్కనే మనకి చూస్తున్నారుగా యూపీవీసీ విండోస్ తోటి మనకి విండో అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనం లోపలికి అయితే మనం కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్. మంచిగా వెల్ ప్లానింగ్ తోటి అయితే చేశారు. మనకి ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఇక్కడనే మొత్తం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. మనకి 4-5 కూడా ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. మనకి టైల్స్ తోటి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి జనరల్ వాషింగ్ హ్యాండ్ వాష్ కోసం అనేది మనకి వాష్ బేసిన్ లాగా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవడం కూడా ప్రొవైజర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ అండి. ఇక్కడ కూడా మనకి మంచి స్పేషియస్ గా ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది. ఇంకా ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది వచ్చేసరికి సార్, ఇది మన మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంత సార్? ఇది మనకి 11 feet టు ఇది 10 inches ఉంటుంది. ఓకే, ఇట్లా వచ్చి ఇది వచ్చి 11 feet ఉంటుంది. ఓకే ఓకే, మనకి మంచి సైజ్ అది. మరి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి బీరువా కూడా పెట్టుకోవచ్చు. మనకి అలాగే యాజ్ యూజువల్ గా మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు. అలాగే దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ వెస్టర్న్ కమోడ్ తోటి. ఇది యాజ్ యూజువల్ గా మనకి వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం పదండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మనకి చూస్తున్నారుగా, మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా డిజైన్ చేశారు. సార్, ఇది మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉంది సార్? మీరు ఈ 10 feet 8 inches into 11.5 ఉంటుంది. 10 feet 8 into 11.5. ఓకే, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచిగా కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం మేము. ఈ సైజు మాస్టర్ బెడ్రూమ్ ఉంటున్నాయి. ఇది ఎందుకంటే డైమెన్షన్ మంచిగా ఉండడం వల్ల మనకి బట్టి కూడా కొన్ని ప్లానింగ్ ని బట్టి కూడా కొన్ని మారుతుంటాయి చేంజెస్. మంచి ప్లానింగ్ అండి, మంచి ప్లానింగ్ తోటి మనకి ఎక్కడ ఇరుకు అనేది లేదు. స్పేషియస్ గా ఉన్నాయి, రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి. మంచి ప్లానింగ్ ఇది. మీకు తప్పకుండా మీరు ఒకసారి అయితే ఈ హౌస్ విజిట్ చేయండి. సార్ వాళ్ళవి చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మంచిగా కస్టమర్స్ కి బెనిఫిట్స్ అయ్యే విధంగా తీసుకున్నా కానీ ఫ్యూచర్ లో మేము పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నామని గుర్తుండిపోయేలాగా మంచి ప్రీమియం క్వాలిటీ తోటి మనకి క్వాలిటీగా డస్ట్ ఎక్కడ యూజ్ చేయకుండా మంచిగా రివర్స్ హ్యాండ్ తోటి మన కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక ఈ హౌస్ గురించి ఎక్కడ ఉంది, ఏంటి, ప్రైస్ వివరాలు, ఎవ్రీథింగ్ అన్ని విషయాలు కూడా మనం సార్ని అడిగి క్లియర్ గా తెలుసుకుందాం పదండి. సార్, చూసాం మీ నిజంగా చాలా అంటే మీ ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ 150 గజాలకు నాకు తెలిసి అది 200 square yards లో కట్టినంత స్పేషియస్ గా మంచి ప్లానింగ్ తోటి అయితే కట్టారు. ఇది 100% వాస్తు ప్రకారంగానే కట్టారా? 100% వాస్తు ఉంటుంది. మీరు కావాలంటే ఎవరినైనా తీసుకుని వచ్చి సిద్ధాంతిని పెట్టి తీసుకొచ్చి చూపించుకోవచ్చు. అంటే మేము జనరల్ గా చూసేవానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగాను. ఇంకొకటి, ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఏ ఏరియాలో ఉంది సార్? ఇది నాగర్కర్నూల్ కరెక్ట్ గా ఎంబీఎస్ఆర్ కాలేజ్ పక్కనే. మనము ఇంతకు ముందు చెప్పినట్టు ఎల్ఆర్ ఎన్క్లేవ్ ఈ వెంచర్ పేరు. కరెక్ట్ గా ఎంబీఎస్ఆర్ ఆనుకొని ఉంటుంది వెంచర్. ఓకే, మనకి హెచ్ఎండి అప్రూవల్, ఫైనల్ అప్రూవల్, ఎవ్రీథింగ్ అంతా అన్ని క్లియర్ ఉంటుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు మీకు. ఎట్లయినా మనం ఒకసారి కస్టమర్ మనకు వచ్చినాక వాళ్ళకి మన ప్రాసెస్ లో మనము డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ ఇస్తాము ఫస్ట్. అవి వాళ్ళు వెరిఫై చేసుకున్నాక ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మనం మళ్ళా రీసాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. తప్పకుండా, మాక్సిమం లేవు మన దానిలో. హెచ్ఎండి అంటే మీకు ఎటువంటి డౌట్స్ అయితే జనరల్. ఓకే సార్, ఇది మనకు వచ్చేసి బడంగపేట మున్సిపాలిటీ కింద నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంబీఎస్ఆర్ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్ లో మనకైతే ఉంది. ఇది వచ్చేసరికి మనకి బడంగపేట నుంచి మనకి ఆదిపట్ల టీసీఎస్కి వెళ్ళేటువంటి 100 feet రోడ్డుకి జస్ట్ కేవలం ఒక 100 meters దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంది. మంచి లొకేషన్ లో. ఇక మీరు దీనికి ఈ హౌస్ కి మీరు కోట్ చేసిన ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ మీరు? ఇది మనం 1,30,00,000 చెప్తున్నాం. ఓకే,
కూర్చుంటే నెగోషియబుల్ చేస్తాం. ఇది కస్టమర్ ఫైనల్ ప్రైస్ అయితే ఏం కాదు, ఫైనల్ ప్రైస్ కాదు, ఇంకా కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఓకే అనుకుంటే కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ గా అయితే ఉంది. ఇంకా మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్ దీనికి? మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు, మన డాక్యుమెంట్స్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుందా? నేషనలైజ్డ్ అంటే మనం చూడలేదు, అది డాక్యుమెంట్స్ పరంగా అయితే మన సైడ్ నుండి ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఇష్యూస్ లేనప్పుడు ఏ బ్యాంక్ అయినా మాక్సిమం యాక్సెప్ట్ చేస్తాయి. మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. అప్ టు ఎంత % వరకు తీసుకోవచ్చు? ఏ ప్రాపర్టీ ప్రొఫైల్ మంచిగా ఉండి అంత మనది 80% అయితే వస్తుంది బ్యాంక్ నుండి. జనరల్ గా మనము ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ శాలరీ ఎంత ఉన్నా కానీ మాక్సిమం 80% ఇస్తారు. కొన్ని రేర్ కేసెస్ లో 90 అట్లా కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఇక్కడ చుట్టుపక్కల మనకి హైడ్రాస్ గానీ అటువంటి ఏం లేవు మనకి. చుట్టుపక్కల ఎటువంటి చెరువులు కుంటలు లాంటివి ఏం లేవు, ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటుంది మీకు. మనది ఉంటే ఇప్పుడు కాలేజ్ పక్కనే కాబట్టి అది కూడా ఉన్నట్టే అవుతుంది. కాబట్టి మీరు అటువంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోరు. సో ఓకే ఓకే. చూసారు కానీ మంచిగా నాదర్గుల్లో ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ కోసం చూసినట్లయితే మంచిగా 4 BHK. ఇప్పుడు జనరల్ గా అందరూ గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK కడుతున్నారు. దీంట్లో ఉన్న ఒకటి ఏంటంటే మంచి స్పేషియస్ గా కట్టారు, మంచి డైమెన్షన్స్ లో ఉంది. మనకి హౌస్ ముందు 30 feet CC రోడ్ ఉంది. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఎవ్రీథింగ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. విత్ మనకి స్ట్రీట్ లైట్స్, మంచిగా సైడ్ కి వచ్చేసి మంచి చెట్లను కూడా పెంచి పార్కింగ్, గార్డెన్, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి గేటెడ్ కమ్యూనిటీ టైపు. మీరు ఈ హౌస్ ని విజిట్ చేయాలంటే మనకి కనిపిస్తుంది అండి, ఓనర్ నెంబర్ అయితే వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఆ ఓనర్కి నెంబర్కి కనుక వాట్సాప్లో కాల్ చేసినా మెసేజ్ చేసినా తప్పకుండా మీకు ఎవ్రీథింగ్ అన్ని షేర్ చేస్తారు, లొకేషన్ కూడా చేస్తారు. డైరెక్ట్ హౌస్ విజిట్ చేసి నచ్చితే సార్ వాళ్ళతో కూర్చోబెట్టి అయితే మాట్లాడుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీ నుంచి నేను తప్పకుండా నాకు ఒక లైక్ అయితే చేసి మనకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా అయితే రీచ్ అవుతుంటాయి. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి సర్వీస్ ఛార్జెస్ లాంటివి కూడా ఏం తీసుకోబడరు. ఇలాంటి మీ ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే మేము తక్కువ ధరలో మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి మేము ప్రమోషన్ చేస్తాము. తక్కువ ధరకే రీజనబుల్ ప్రైస్లో మీకు ఇల్లు అయినా, ప్లాట్ అయినా, హౌస్ అయినా ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. ఇలాగే మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.